నాటి నుంచి నేటి వరకు భక్తులందరూ మొత్తుకుంటుంది అదే, రారా బాబు యేసయ్య దగ్గరకు రా. ఇప్పుడు అడ్డ ప్రశ్నలకి ఒక సమాధానం వచ్చిందిగా. మరి యేసు ప్రభుని ఇప్పుడు నమ్ముకున్నోడు పరలోకం ఉంటారు, నమ్ముకోకుండా సచ్చినోడు సంగతి ఏంటంటే ఆడ ఇక్కడ మిస్ అయినోడికి ఆడ చెప్తారు బాబు. తెలియకుండా పోతే, తెలిసి తిరస్కరించిపోతే ఇక డైరెక్ట్గా అబ్బాయి పాతాళానికే. పెళ్లి కొడుకైనా పెళ్లి కూతురైనా తెలిసి 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 యేసయ్యను తిరస్కరించి కొంతమంది మనుషుల కోసం, కొంతమంది డబ్బు కోసం, కొంతమంది వ్యక్తుల కోసం, కొంతమంది అబ్బాయిల అమ్మాయిల కోసం, కొంతమంది అమ్మాయిల అబ్బాయిల కోసం యేసయ్యను విసర్జించిన దౌర్భాగ్యురాళ్ళు ఉన్నారు. పోతారు ఎస్కేఎన్పి అయిపోయి నరకానికి. దేవునికి స్తోత్రం. వివరించను నేను, దేవునికి మహిమ కలుగును గాక. ఎడికి పోతారు పాతాళానికి, డౌటే లేదు అందులో. యేసయ్యలో మనం ఉన్నంత వరకు రక్షణ గ్యారంటీ. యేసును విసర్జించిన వాళ్ళకి నరకం గ్యారంటీ. తిరగలేదు ఇందులో. తెలిసి తెలిసి తిరస్కరించిన వాళ్ళకి మామూలుగా మోగదు. పాతాళంలో, అగ్నిలో, నరకంలో. మరే నన్ను ఆ అమ్మాయి ఇష్టపడింది సార్, ఆ అమ్మాయి యేసుప్రభుని నమ్ముకుంటే నన్ను వదిలేస్తానంది, అందుకని నేను యేసుప్రభుని వదిలేసాను, ఆ అమ్మాయిని పట్టుకున్నానంటే తీసుకెళ్ళిద్ది. పోరా అమ్మాయి పరలోకం తీసుకెళ్ళిద్ది. ఆమెగా మార్గం, సత్యం, జీవం. పో దరిద్రుడా పో. ఆ ఎమ్మి పాతాళానికి పోయి నరకానికి పోయి నువ్వు కూడా పోరా దరిద్రుడా పో. మరే ఆ అబ్బాయి అన్యుడు. ఆ అబ్బాయి యేసుప్రభు నమ్ముకుంటే నేను లవ్ చేయను అన్నాడు. అందుకని అన్నయ్య ఆ అబ్బాయి కోసం నేను యేసుప్రభుని వదిలేశానంటే మంచిదమ్మ. వాడు తీసుకెళ్తాడు. వాడేగా మార్గం సైతాను మొహం దానా, వాడే కదా మార్గం దెయ్యం మొహం దానా. పో తీసుకెళ్తాడు పో, పాతాళాన్ని తీసుకెళ్తాడు పో. పోదు కానీ యేసుప్రభుని వదిలేటువంటి అంత అల్లాటప్ప ఆటలాగుందా? వదిలే. నేనేం బలవంత పెడతాను, నేను వదులు. అయితే మొత్తం ఎంతకాలం ఈ లోకభోగం? ఎంతకాలం అండి? లోకము మోసము, రంగుల వలయము, నాశన కూపము, నిరతము శోకము. లోకము మోసము, రంగుల. మరే యేసుప్రభు నమ్ముకుంటే మా వాళ్ళు కులంలోంచి వెళ్ళేస్తామన్నారు అన్నయ్య. కులంలోంచి వెళ్ళేస్తామన్నారు. ఎంత జడ్డ కులం కావాలి కదా అన్నయ్య. అందుకని అప్పటి నుంచి వదిలేశాను, యేసుప్రభుని వదిలేశాను. నువ్వేమనుకోవాకులే, ఏమనుకోవాలి. నేనేమనుకుంటాను? సైతాను మొహమోడా, నేనేమనుకుంటాను రా దెయ్యం మొహమోడా అని మనసులో అనుకుంటాను. నేనేమనుకోను రా నాయన, నేనేమనుకుంటాను. రేపు నువ్వు మొత్తుకుంటావు, నువ్వు రోజు అనుకుంటావు, ప్రభువా ఇలా అనుకోలేదు, ఒక ఛాన్సీ అంటే. నీకు తెలిసి యేసుప్రభు కరుణామయుడు. అసలు నువ్వు ఏడితే ఎమ్మటే కరిగిపోయి ఏదో అయిపోతాడు అనుకుంటా. అస్సలు పట్టించుకోడు. కళ్ళారా చూస్తా కూడా అప్పచెబుతాడు నరకానికి. ఇచ్చిన ఛాన్స్ మర్యాదగా వినియోగించుకోకపోతే ఆయన అంటాడు, నీ కులం అన్నావు, కులం బట్టి నన్ను వదిలేసావు కదరా, పో వాళ్ళు తీసుకెళ్తారు పో. కులమే కదా మార్గం, సత్యం, జీవం, పో అంటే. మా వాళ్ళు మా కబరస్థానంలోకి రానియమన్నారండి. మాకు సస్తే మంచం ఇవ్వమన్నారు. మాకేమో ఇది ఉంది, మాకు మాది మరి కావాలి కదా, చచ్చిపోతే మంచం కావాలి కదా. మంచం ముఖ్యం ఇప్పుడు, ఆ సద్ది మంచం ముఖ్యం నాకు. నేను చెబుతా ఫ్రెష్గా పెట్టుందమ్మా అంటే, కాదు అన్నయ్య అది ఏంటంటే మంచం మాది, ఎప్పటి నుంచో మంచం. ఆ మంచం ఏమంటే బొందలగడ్డలో చూడరు ఇవ్వనన్నారు. అందుకని వదిలేసాలి, యేసుప్రభుని వదిలేసాలే. నువ్వు కూడా మా వాళ్ళకి చెప్పవాకులే, నేను నమ్ముకున్నాను చెప్పవాకు, మా వాళ్ళు వదిలేస్తారు, మళ్ళీ రారు. పోమ్మా సైతాన్ పో. సైతాన్ గాడే కావాలనుకుని పోయావు. నీ మతము నిన్ను రక్షింపజాలదు, నీ కులము నిన్ను రక్షింపజాలదు, నీ భర్త నిన్ను రక్షింపజాలడు, నీ భార్య నిన్ను రక్షింపజాలదు, నీ పిల్లలు నిన్ను రక్షింపజాలరు. తల్లి తండ్రి అంటే మా పిల్లలు, వాళ్ళ ఫ్యూచరు, వాళ్ళకి పుట్టే పిల్లలు గట్రా ఉంటారు కదా, వాళ్ళ కార్యక్రమాలు అవి ఉంటాయి కదా, ఇంటికి పెద్ద దిక్కులు మేమే. అందుకని వాళ్ళు అన్నారు, మా కార్యక్రమాలన్నీ ఎలా జరుగుతాయి, ఎలా ఎవరు చేస్తారు, మీరు బాప్తీసు ముందు అట్ట పోతే ఎట్టా అన్నారు. అందుకని నేను తీసుకోదలుచుకోలేదు.
నీ పిల్లలకి వాళ్ళ పిల్లలకి మనో సంతానానికి మొత్తానికి నువ్వు చేయాలా. సరే ఎన్నాళ్ళు బతుకుతావో సొత్తాలేపు. 3 రోజుల్లో చచ్చిద్ది. 3 రోజుల్లో చస్తాడు. ఆ గుట్టకొట్లాడి చచ్చేటప్పుడు అప్పుడు వచ్చింది జ్ఞాపకం. నేను చెప్పిన మాట అప్పుడు వచ్చింది. ఎక్కడ ఉట్టి గట్టి ఊరేగుతావురా బాబు. దారి తప్పిన గొర్రెవలే తిరుగులాడుచున్నావా, త్రోవ తప్పిన గొర్రెవలే తిరుగులాడుచున్నావా, కదలినా మార్గము యేసే తలుపు వేయబడక ముందే, తరలినా మార్గము యేసే తలుపు వేయబడక ముందే, తలుపు వేయబడక ముందే విసరి వెళ్ళి మరలి రాని వాయువు వలె నుండివా, విసరి వెళ్ళి మరలి రాని వాయువు వలె నుండివా. విశాల మార్గం మరణం, విశాల మార్గం మరణం, ఇరుకు మార్గమే జీవం, జీవ మార్గము యేసే, ఇరుకు మార్గము జీవం, జీవ మార్గము యేసే, విసరి వెళ్ళి మరలి రాని వాయువు వలె నుండివా. అదే లోకం కోసం ఒక్కొక్కటేం వ్యసనాలు వదిలిపెట్టలేక యేసుప్రభుని నమ్ముకొని మారు మనసు పొంది బాప్తీసం పొందితే ఈ లింకులు తెంచుకోవాలి, ఈ అక్రమ సంబంధాలు తెంచుకోవాలి, ఈ గడ్డి తినే చేష్టాలు మానుకోవాలి, ఈ పందులు కుక్కలు కూడా తాగంది, నేను తాగుతున్నా కదా, తెగ తాగుతున్నా కదా, పందులు తాగు కుక్కలు తాగు, నేను తాగుతున్నా కదా, దీన్ని వదిలిపెట్టుకోవాలి. గేదెలు గొర్రెలు కూడా నవలను దాన్ని నేను నోట్లో వేసుకొని ఊట మింగుతున్నా కదా, ఊట ఎట్టేసి బాగా నలిపి ఇట్టని ఇట్ట తీసి ఇట్ట పెట్టుకొని బాగా ఊట లాగుతున్నా కదా పెందలాడి పోవటానికి. స్తోత్రం. ఎంత వదిలిపెట్టుకోవద్దు. మారు మనసు పొంది బాప్తీసం పొందితే ఎవడు మింగుతాడు? జీవజలపు ఊట ఎట్ట పెట్టి అంటాడు. కాబట్టి ఇప్పుడు నాకు ఈ ఊట ముఖ్యం. ఆ జీవజలపు ఊట వద్దు, ఈ తంబాకు ఊట కావాలి, ఈ కైని ఊట కావాలి. కొంతమందికి మండిపోతుంటుంది వాక్యం చెప్పకుండా, ఏంది ఎందుకో అనుకునేవాళ్ళు. ఒరు బాబా, వాక్యంలో మ్యాటర్ అయ్యింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాక్యంలో ఇది కూడా చెప్పమని చెప్పాడు. ఆ దరిద్ర పైన వదిలిపెట్టి రమ్మని పిలుస్తున్నాడు ఆయన. వచ్చినోడు ధన్యుడు, రాకపోయినోడు అన్యుడు. అయిపోద్ది. ఏం పర్లా, అన్నీ బాగున్నంత వరకు కాస్త ఎగిరి పడిద్ది ఒళ్ళు. కాస్త ఏదన్నా తేడా పడిందంటే ఇంక కూర్చుంటుంది మంచంలో. ఇట్లా అనుకోలేదయ్యా, అసలు కలలో కూడా అనుకున్నానా ఇలాంటి రోజు ఒక రోజు వచ్చిద్దని అనుకున్నానా? అనుకోమనేగా యేసయ్య చెబుతుంది. లోకము మోసము, రంగుల వలయము, నాశన కూపము, నిరతము శోకము. లోకము మోసము, రంగుల వలయము, నాశన కూపము, నిరతము శోకము. యేసే మార్గము, సత్యము, జీవము. యేసే మార్గము, సత్యము, జీవము. యేసుని రాజ్యము నిత్యానందము, యేసుని రాజ్యము నిత్యానందము. అదిగో అంజూరము, ఓ క్రైస్తవ చిగురించెను చూడుము. అదిగో అంజూరము, ఓ క్రైస్తవ చిగురించెను చూడుము.
ప్రైజ్ ద లార్డ్. చూడండి, కోతి తాగిద్దాం చూడండి, అది చూడు ఏం చేసింది, చూడది అదిగో చూడండి. దానికి తెలుసు ఏది తాగదగ్గదో ఏది తాగకూడదో. కోతి మళ్ళీ అది చూడండి, పగలగొట్టింది చూడండి, పగిలిపోయింది చూడండి. దానికోసం అలా జీవితాన్ని అంకితం చేసుకుంటున్న మనిషి గతి ఏంటి? జంతువు కంటే హీనమైపోయినట్టేగా ఆ మత్తుకు బానిస అయిపోయిన బ్రతుకు. చూడండి, కోతిని చూడండి. మందు బాబులకు మండిది తీసేరా. కోతుల కంటే హీనంగా, కుక్కలు పందుల కంటే హీనంగా మాట్లాడుతున్నాడు రా చాలేమన్నా. అక్కడక్కడ నాకు రోడ్ల మీద మందు బాబులు తగులుతారు. వాళ్ళకి ఎంత రెస్పెక్ట్ నేనంటే సీసా వెనక పెట్టుకొని వందనాలు చెబుతారు. దేవునికి స్తోత్రం, ఎంత గౌరవం. అసలు చాలేమన్నా కనపడితే అసలు ఒక్కొక్కడైతే ఇంచిన ఫ్యాంట్లోకి నెట్టి అంటాడు. ప్రేమ నేనంటే, గౌరవం. దేవునికి స్తోత్రం కలుగునుగా. నేను నవ్వుకుంటా పోతా. ఒక్కొక్కడైతే అప్పుడే ముట్టించిన సిగరెట్ ఇసిరి పడేస్తాడు. అప్పుడే పాప ఫ్రెష్గా ముట్టించుకొని ఒక్క దమ్ము లాగుంటాడు. రెండో దమ్ము లాగబెట్టే నేను కనపడతాను సిరేసి. నేను ముందుకెళ్ళిన తర్వాత ఆ సిగరెట్కి వెళ్ళి దీనంగా చూస్తాడు. అయిపోయాను. ఇప్పుడు వచ్చాడేందిరా శాలేమన్నా. ముట్టించుకొని ఒక్క దమ్ము లాగానయ్యా, కనీసం సగం కూడా తాగల. అమ్మటే టర్నింగ్ తిరిగాడు ఆయన. నేనేం చేస్తాను? ఏందో వాళ్ళ ప్రేమ మరి నా మీద నాకు అర్థం కాదు. ఏమండి, ఒకడైతే ఇసిరేస్తాడు. ఇసిరేసి నిజంగానే ఇసిరేస్తే బాగుండు. మళ్ళీ పోయి దేవులాడుకుంటాడు యాడేసానని. పిల్లరా, దేనికోసం నువ్వు దేవుణ్ణి పక్కన పెట్టావు? వ్యసనం కోసమా? వ్యక్తి కోసమా? కులం కోసమా? మతం కోసమా? లోక భోగాల కోసమా? లంచాల కోసమా? మోసాలు చేయాల్సి వస్తుందని దానికోసం, దేనికోసం పక్కన పెట్టావు? యేసు ప్రభుని విసర్జించడం, యేసు ప్రభుని ప్రక్కన పెట్టడం ఎంత డేంజరో తెలుసా నీకు? తెలియనోడికి కేసు లేదు, తెలిసిన నీకు ఫుల్ కేసు. చాలా పెద్ద కేసు నీది. రేపు డేంజర్ అవుతుంది నీకు అర్థం కావట్లా. నేను చెబుతున్నా, జవసత్వాలు బాగున్నంత వరకు, ఎముకల్లో మూలుగా బలిసి ఉన్నంత వరకు, ఎముకల్లో మూలుగా బలిసి ఉన్నంత, నేను బలుపు అంటలేదండి, బైబిల్లో ఉంది, అందుకని చెబుతున్నాను. నేను ఎముకల్లో మూలుగా బాగా బలిసి ఉండగాను, మనిషికి జవసత్వాలు బాగా ఉండగానో ఎగిరెగిరి పడుతుంటాడు, అన్నీ కావాలంటాడు. కాటికి కాలు దోచుకున్న ముసలోడిని కదిలించు, తాతయ్య పెళ్లి కావాలా అని అడుగు. పెళ్లి లేదు పాడలేదు, పోరా సచ్చేవాడి నాకెందుకు అంటాడు. చెబుతున్నా, జవసత్వాలు ఉడికిపోయినప్పుడు అన్నిటి మీద విరక్తి కలిగిద్ది. అవన్నీ ఉన్నంత వరకు, లైన్లో ఉన్నంత వరకు పొంగులు హంగులు ఈ డ్యాన్సులన్నీ. కాబట్టి మనం మోసపోవద్దు. దేవుడు లోకం వెర్రితనం అన్న దాని నుంచే మనందరికీ రక్షణ మార్గాన్ని ప్రకటించాడు. అదే సిలువ మార్గం. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకొక మాట చెప్తానండి. అప్పుడెప్పుడో 2000 సంవత్సరాల క్రితం ఆయన సిలువలో ప్రాణం పెడితే ఇప్పుడు మన పాపాలు పోతాయా అని అడిగేవాళ్ళు ఉన్నారు. అప్పుడెప్పుడో 2000 సంవత్సరాల క్రితం ఆయన సిలువలో ప్రాణం పెడితే ఇప్పుడు ఆయన నమ్ముకుంటే పాపాలు తీసేస్తాడని చెబుతున్నారు. మీరు ఎట్లా సాధ్యం అనంటే దానికి నా సమాధానం ఏంటంటే, బిడ్డని కాలేజీలోకి జాయిన్ చేసేటప్పుడు హాస్టల్ బిల్లు, క్యాంటీన్ బిల్లు వాడు చదివినంత కాలం ముందే కట్టేస్తే వాళ్ళు తీసుకుంటారా? తీసుకొని సంవత్సరం అంతా కూడా వాడు తిన్నంత వరకు, వాడు అనుభవించినంత వరకు వాడిని అడగరు. ఇది ముందే చెల్లించవచ్చా లేదా? వెల పెద్దగా చెప్పండి. కొంతమందికి ముగించిన తర్వాత చెల్లించవచ్చు, కొంతమందికి ముందే చెల్లించవచ్చు. యేసు ప్రభు సిలువలో జరిగించినటువంటి ఆ యజ్ఞం ఎలాంటిదంటే, అప్పటి వరకు ఉండి జీవితాన్ని ముగించిన వాళ్ళకేమో తిన్న తర్వాత బిల్లు కట్టినట్టు,
అప్పటి నుంచి ఇప్పటిదాకా రాబోతున్న వాళ్ళ కోసం చెల్లించిందేమో ముందే బిల్లు కట్టినట్టు. ఎందుకు వర్తించదు? ముందైతేనేమి, అయిపోయిన తర్వాత అయితేనే వెల చెల్లిందా లేదా, పాపానికి ప్రాయశ్చిత్తం జరిగిందా లేదా, అది కూడా ఎవరు వచ్చి చేశాడు? సృష్టికర్త అయిన దేవుడే వచ్చి భూమి మీద ఆ కార్యక్రమాన్ని నెరవేర్చాడు. అలా నెరవేరిస్తేనే మానవ జాతికి మోక్షం, లేకపోతే లేదు అని ఇతర సాహిత్యాలు కూడా సాక్ష్యం ఇచ్చాయి. ఋగ్వేద సంహిత 10వ మండలం 9వ సూక్తం, పురుష సూక్తం అదే చెప్పింది. తొలుత జన్మించిన వాడు మానస యజ్ఞమున యజించబడినాడు, ఆయన బలి కార్యం అనేది జరిగిద్దే అనే మాట ఋగ్వేదంలో ఉంది, పురుష సూక్తంలో ఉంది. వాళ్ళకి తెలుసుకొనే చెప్పారు. అందుకే రక్తము చిందింపకుండా రక్తమున్న ఇంటికి ఏం పోతుంది? దోషం పోతుంది. రక్తమును ఆశ్రయించుట ద్వారా రక్షణ కలుగుతుంది అని నమ్ముతున్నారు. మూడవది, రక్తవర్ణమైన సింధూర వర్ణం నుదుటను దిద్దుకుంటారు. ఈ రెండు కనుబొమ్మల మధ్య స్థానం లలాటము, దీన్ని సృష్టికర్త స్థానం అంటారు. ఈ స్థానములో రక్తవర్ణమైన సింధూర వర్ణాన్ని దిద్దుతారు. అంటే అర్థం ఏంటో తెలుసా? ఓ సృష్టికర్త, రక్తము లేకుండా నేను నీ యొద్దకు చేరుట అసంభవము. రక్తము చిందించుట ద్వారానే నేను నిన్ను చేరగలను. ప్రాయశ్చిత్తార్థమైన బలి జరుగుట ద్వారానే నేను నీ యొద్దకు ప్రవేశించగలను. కాబట్టి నీవు ప్రతిపాదించినటువంటి ఆ రక్త ప్రోక్షణని నేను నమ్ముతున్నాను అనడానికి గుర్తుగా నుదుటన సింధూర వర్ణం అంటే రక్తవర్ణాన్ని దిద్దారు. ఇప్పుడు రకరకాల బొట్లు వచ్చినాయి. అసలు ఫస్ట్ నుంచి వచ్చిన బొట్టేది ప్యూర్ రెడ్, రక్తవర్ణం. మా ఇంట్లో మా చిన్నప్పుడు తిలకం సీసాలు ఉండేవి, మా అక్కాళ్ళు పెట్టుకునే 4 అక్కలు. నాకు ఎప్పుడన్నా సీసా ఒలిగిపోతే రక్తం పడ్డట్టు ఉండేది బండ మీద. ఎందుకు రక్తవర్ణాన్ని దిద్దారు? ఎన్నో కలర్స్ ఉంటే ఎరుపు రంగునే ఎందుకు దిద్దారంటే, ఎరుపు రంగు రక్తవర్ణం, సింధూర వర్ణం అంటే రక్త ప్రోక్షణని వాళ్ళు నమ్మారు. అదే హెబ్రీ పత్రిక చెప్పింది, రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలగదు. అయితే జంతువుల రక్తము కాదు, ఎడ్ల రక్తమో, కోళ్ల రక్తమో, మేకల రక్తమో, పశువుల రక్తమో కాదు. ఒక కుటుంబం పాపాల కోసం ఒక పశువుని తెచ్చి బలిచ్చినట్టు ఈ లోకమంతా దేవుని కుటుంబం కనుక ఈ కుటుంబం మొత్తానికి, ఈ కుటుంబానికి పెద్ద ఎవరైతే ఉన్నాడో ఆయనే తన రక్తమును ప్రాయశ్చిత్తముగా చెల్లించి కుటుంబాన్ని విమోచించాడు. ఇది సత్యం. ఇది లాజికల్గా ఉందా లేదా? దిమాగ్ పోయినోడికి లాజిక్ అనిపించదు, హాస్యాస్పదంగా ఉంటుంది సిలువ. నశించుచున్న వారికి సిలువ వెర్రితనము గాని, రక్షింపబడుచున్న పాపికి సిలువ దేవుని శక్తి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఓకేనా? ఇప్పుడు చెప్పండి, యేసయ్య సిలువ ఇప్పటికీ, గతానికి, భవిష్యత్తుకు కూడా సరిపోయిందా, సరిపోలేదా? క్రీస్తు సిలువను తెలుసుకోకుండా చనిపోయిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? మనస్సాక్షిని అనుసరించి, తమకు తెలిసిన సత్యాన్ని అనుసరించి జీవించినంత వరకు సువార్త అందనటువంటి వాళ్ళని వారి జీవితాన్ని బట్టి జడ్జి చేసి పరదైసు కానీ లేదా పాతాళాగ్ని కానీ దేవుడు పంపిస్తాడు. ప్రతిదానికి ఆన్సర్ ఉంది సార్, ప్రతిదానికి ఫుల్ క్లారిటీ, పూర్తి ఆన్సర్ ఉంది, కన్ఫ్యూజ్ లేదు, ఏమీ లేదు. కానీ నేను గతంలో ఫాలో అయిన వాటిని అడిగినప్పుడు మాత్రం అన్ని కన్ఫ్యూజ్లే. ఆ సమాధానాలు నా ఫీజులు ఎగిరినాయి, సర్దుకున్నా. పాపాలు ఎట్టబోతాయి అంటే ఏదో ఒకటి అంటారు, అది చేయిపోయింది, ఇది చేయిపోయింది, అట్ట చేయిపోయింది, ఇట చేయి. అట్లా పోదు. పాపానికి ప్రాయశ్చిత్తంగా బలి జరిగితేనే పోయిద్ది. ఆ బలి కూడా పాపి అయిన మానవుని కొరకు పరమాత్మ చేస్తేనే పోయిద్ది, వేరే ప్రత్యామ్నాయం లేదు. కాబట్టి లోకానికి ఇది వెరితనంగా అనిపించింది. ఈ ఒక్క విషయమే కాదు, లోకానికి వెరితనంగా అనిపించే మరికొన్ని కూడా ఉన్నాయి. వాటిలో మొట్టమొదటిది సిలువ గురించి చెప్పాను. యేసయ్య బలియాగము లోకానికి వెరితనం, కానీ రక్షింపబడుతున్న మనకి దేవుని శక్తి. అప్పుడెప్పుడో యూదుల మీద తిరగబడితే యూదులు ఆయన ఏదో ఇచ్చేసింది కాదు. ఎందుకంటే ఆయన స్టోరీ చదవనోడు ఆ మాట అనుకుంటాడు. నాకు తెలియనప్పుడు నేను కూడా అంతే అనుకున్నా. ఆ రోమా వాళ్ళని, ఆ రోమన్స్ వాళ్ళని, ఆ యూదుల్ని ఏదో గల్లిచ్చుంటాడు, వాళ్ళు చంపేశారు అనుకున్నా నాకు తెలియనప్పుడు.
తర్వాత బైబిల్ చదివితే అర్థమైంది, ఆయన యూదుల్ని కదిలించలేదు, రోమన్లని కదిలించలేదు, రోమా గవర్నమెంట్ని కదిలించలేదు, ఎవరిని కదిలించలా. ఎవరి బాధ్యత వాళ్ళకి నెరవేర్చాడు. తాగితే స్వస్థత కలిగింది, చచ్చిన వాళ్ళని లేపాడు, గుడ్డి వాళ్ళకి కళ్ళు ఇచ్చాడు, కుంటి వాళ్ళకి నడకిచ్చాడు, చెవిటి వాళ్ళ చెవులు తెరిచాడు, దీనుల్ని కనికరించాడు, కుష్ఠరోగుల్ని ముట్టి శుద్ధులని చేశాడు, స్వస్థపరిచాడు. ఎక్కడన్నా చూడు యేసు ప్రభు ఎవరి మీద తిరుగుబాటు చేసి ప్రతిఘటించి కత్తిపట్టి యుద్ధం చేసి పోట్లాడి గొడవ చేసి ఏమీ కనపడదు. ఒకవేళ అలాంటివి చేస్తే నాకు తెలియదుగా, అప్పుడు సువార్త తెలియనప్పుడు ఉగ్రవాది ఏమో అనుకున్నా. ఎవరు? యేసు ప్రభు. అందుకే వాళ్ళు అట్లా పట్టుకుని అంత చిత్రవాదగా చంపారు అనుకున్నా. పిల్ల తెలివితే అట్లా ఏం చేద్దాం. తర్వాత బైబిల్ చదివి నాకు అర్థమైంది, ఆయన ఉగ్రవాది కాదు, శాంతమూర్తి అని. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రేమామయుడని తర్వాత అర్థమైంది, నీతిమంతుడని అర్థమైంది, పాపము లేని పరిశుద్ధుడని అర్థమైంది. నువ్వు నేను ఫాలో అవటానికి రోల్ మోడల్ యేసుక్రీస్తు ప్రభు. కానీ లోకం పిచ్చిది కాబట్టి ఇంత పర్ఫెక్ట్గా ఉన్న దేవుణ్ణి పిచ్చోడు అనుకుంటుంది, దేవుని సువార్తను పిచ్చి అనుకుంటుంది. దేవుడు అంటున్నాడు, ఒరే నువ్వు పిచ్చి అనుకున్నదే అనేకులకు రక్షణ కారణం అయ్యేటట్టు నేను డిసైడ్ చేశా, అడ్డగించడానికి కాదంటానికి నువ్వెవడరా అని దేవుడు వాడిని పక్కకు నెట్టేశాడు. ఈ లోకాన్ని అయిపోయింది. నంబర్ 1, మనం ప్రకటించే సువార్త లోకానికి పిచ్చితనంగా అనిపిస్తుంది, కానీ నమ్మినోడికి అది రక్షణకరమైన కార్యం. మొదటిది.